నమస్తే, వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ అన్న క్యాంటీన్ 2 చోట్ల ప్రారంభించారు. స్వయంగా పేదలకు భోజనాన్ని వడ్డించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని బసవతారకం ఆసుపత్రిలో జెండా వందనం చేసి తల్లిని స్మరించుకున్నారు. ఈరోజు ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటైన అన్న క్యాంటీన్లను ప్రారంభించి అన్న పేరు స్మరించుకున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడం, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. పేదలకి 3 పూట్ల కడుపు నిండా భోజనం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 100 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. భవిష్యత్తులో మరిన్ని అందుబాటులోకి తీసుకువస్తాం. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని చెప్పారు. అలాగే ఈరోజు నిన్న స్వాతంత్ర దినోత్సవం రోజు అక్కడ మా బసవతారకం ఇండోమెడికల్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే అమ్మగారి పేరుతో ఉందో అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో మేము అక్కడ జెండా ఎగురవేయడం జరిగింది. అందుకని నేను ఇక్కడ కావడం, ఇవాళ నాన్నగారి పేరుతో నిన్న అమ్మగారి పేరుతో ఉన్న ఆసుపత్రిలో జెండా చేయడం, వాళ్ళు అనుకోకుండా ఇక్కడ అన్న క్యాంటీన్ అంటే ఏదైతే అన్న అంటే ఎవరు ఇంకా ఆయన ప్రారంభించడం జరిగింది. అక్షయ పాత్ర వారు ముందుకు వచ్చారు, వాళ్ళతో టైఅప్ అయ్యి ఈ యొక్క అన్న క్యాంటీన్ ప్రారంభించడం ఉమేశ్వరని 5 రూపాయలకి టిఫిన్ కానివ్వండి, మధ్యాహ్నం లేకపోతే రాత్రి భోజనాలు కానివ్వండి. అలాగే ఇప్పుడు నిన్న గుడివాడలో ఆయన ప్రారంభించడం జరిగింది ఒక అన్న క్యాంటీన్. ఇవాళ రాష్ట్రం మొత్తం 100 క్యాంటీన్లు, 99 క్యాంటీన్లు ఇవాళ ఈరోజు, అంటే 99 100 క్యాంటీన్లు. ఇంకా అంచెల వారీగా రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క విస్తరించి ఈ యొక్క అన్న క్యాంటీన్ని ఎలాగైతే పూర్వం అలాగే ఈ అన్న క్యాంటీన్ని నడపడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క రోజువారీ కూలీ నాది తీసుకునే వాళ్ళు, అంటే ఆర్థికంగా దారిద్ర్య దిగువ రేఖ ఉన్నవాళ్ళు, కష్టపడి రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళకి మరి ఈనాడు ఎంతో పుష్టికరమైన ఆహారం. మీకు తెలుసు అక్షయ పాత్ర వాళ్ళు అంటే మా క్యాన్సర్ హాస్పిటల్ కూడా వాళ్ళు చేస్తుంటారు. అంత నాణ్యంగా ఉంటుందో వాళ్ళ, అలాగే ఎంత పౌష్టిక ఆహారం. 2 ఆహారం, నీరు, అది ఆహారం, అన్న క్యాంటీన్లు, నీరు. మరి ఈనాడు HNSS ద్వారా వెల్లపల్లి ద్వారా మనం నీళ్ళు అందించడం జరిగింది. అన్ని చెరువులు కూడా డైరెక్ట్గా హిందూపురం పట్టణానికి ఈ యొక్క దారిని సమస్యలు తీర్చాము. అలాగే ఇంక ముందు ఉన్న పనులు ఉన్నాయి. మీరు చేసుకున్న దృష్ట్యా మళ్ళీ మీరు తిరిగి తెలుగుదేశాన్ని పార్టీని అధికారంలో తీసుకురావడం. సో ఇవాళ అన్ని పనులు చంద్రబాబు నాయుడు గారికి మన హిందూపురం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. వెంటనే ఆసుపత్రి కూడా డెవలప్ చేయాల్సింది. కలెక్టర్ గారి చైర్మన్ దానికి మొత్తం నేను వైస్ చైర్మన్, మిగతా మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరికీ కూడా చర్చించి మేము కావాల్సినవన్నీ కూడా మేము లిస్ట్ తీసుకోవడం జరిగింది. ఏం పరికరాలు కావాలి, ఏమున్నాయి, ఏవి తగినంత సిబ్బంది లేకుండా ఎందుకు అవి పరికరాలు